ఈ ప్రపంచంలో భారతదేశంలో ఉన్నన్ని రహస్యాలు మరే దేశంలో లేవు. అది నది అయినా కావచ్చు, లేదా ప్రాచీన మందిరమైనా కావచ్చు. ప్రతి చోట ఏదో ఒక రహస్యం దాగి ఉంటుంది. కేవలం మందిరాలలో, కోటలలో మాత్రమే కాదు, భారతదేశంలో రహస్యమైన కొలనులు కూడా ఉన్నాయి. వాటిని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు ఈ వీడియోలో భారతదేశంలో ఉన్న అత్యంత రహస్యమైన కొలను గురించి చెప్తాను. వాటి గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. వ్రతలా చెరువు ఆగ్రాలో ఉన్న ఇరదత్ నగరం నుంచి సరిగ్గా 7 కిలోమీటర్ల దూరంలో బ్రితలా అనే ఊరు ఉంటుంది. ఆ ఊరులోనే ఈ వ్రతలా చెరువు ఉంటుంది. ఇది ఒక ప్రాచీనమైన చెరువు. కొంతమంది ప్రాచీన కాలంలో ఇక్కడ దేవతలు యజ్ఞాలు చేసేవారని అంటుంటారు. సత్యయుగంలో వృతాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను ఒకసారి దేవతల రాజు ఇంద్రుడి సింహాసనాన్ని ఆక్రమించాడు. అప్పుడు దేవతలందరూ కలిసి ఎలా అయినా వృత్రాసురుడిని చంపాలని నిర్ణయించుకున్నారు. ఆఖరికి ఇంద్రుడికి ఒక వజ్రం దొరుకుతుంది. ఇంద్రుడు ఆ వజ్రం సాయంతో వృత్రాసురుడిని చంపేస్తాడు. వృత్రాసురుడు ఒక బ్రాహ్మణుడు. అందుకనే దేవతలు అతన్ని చంపిన పాపం నుంచి విముక్తి పొందడానికి ఈ ప్రదేశంలోనే యజ్ఞం చేశారు. వృత్రాసురుడు ఇక్కడే చనిపోవడం వల్ల ఈ చెరువుకి వ్రతల చెరువు అనే పేరు వచ్చింది. కొన్ని కథల ప్రకారం శ్రీకృష్ణుడు ఇక్కడే తన లీలలు చేసేవాడని తెలిసింది. ఆ సమయంలో ఇది ఒక ఖాళీ ప్రదేశం. కానీ ఇప్పుడు ఈ చెరువులో ప్రతి క్షణం నీళ్లు ఉంటాయి. దీనిలో స్నానం చేయడం వల్ల చర్మవ్యాధులన్నీ నయమైపోతాయి. चर्म रोग से संबंधित जो भी रोग हैं ठीक हो जाते हैं. చర్మవ్యాధులు నయమయ్యే విధంగా ఈ చెరువులోని నీళ్లలో ఏముందో సైంటిస్టులు కూడా కనిపెట్టలేకపోతున్నారు. ఈ చెరువు దగ్గరలో శ్రీరాముడి మందిరం కూడా ఉంటుంది. రేతస్ కొలను. కొన్ని శతాబ్దాల నుంచి హిందువులు దీన్ని పవిత్ర స్థలంగా భావిస్తున్నారు. కేదార్నాథ్కి 500 మీటర్ల దూరంలో ఉన్న సావిత్రి నది ఉంటుంది. ఆ నది సమీపంలో రేతస్ కొలను ఉంటుంది. కామధేనువుడు ఇక్కడికి వచ్చి శివుడు ధ్యానానికి భంగం కలిగించాడు. దీనివల్ల శివుడికి విపరీతమైన కోపం వచ్చి తన మూడో కన్నును తెరిచి కామధేనువుడిని భస్మం చేస్తాడు. ఆ దృశ్యాలను చూసి కామధేనువుడి భార్య రతి చాలా బాధపడుతుంది. ఆ బాధతో చాలా ఏడుస్తుంది. ఆమె కన్నీటి ప్రవాహం ఒక కొలనుగా మారుతుంది. ఈ కొలను గురించి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీరు ఈ కొలను దగ్గరికి వెళ్ళి ఓం నమః శివాయ అని స్మరించినప్పుడు ఈ కొలనులోని నీళ్లలో న్యాచురల్గా బబుల్స్ ఫామ్ అవుతాయి. ఫ్రెండ్స్, చాలామంది ఈ నీళ్లను తాగుతున్నారు. ఆ నీళ్లను తాగితే ఎల్లప్పుడూ శివుడి కృప తమపై ఉంటుందని భక్తులు భావిస్తారు. తులసి శ్యామ్ కొలను. ఫ్రెండ్స్, ఇది సాధారణ కొలను కాదు. ఎందుకంటే ఇందులో చల్లటి నీళ్లు ఉండవు. ఇందులో వేడి నీళ్లు ఉంటాయి. అందుకని ఇది భారతదేశంలోనే గొప్ప కొలనుగా నిలిచింది. ఈ కొలను పేరు తులసి శ్యామ్ కొలను. ఇది జూనాగఢ్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కొలనులో 3 భాగాలుంటాయి. ఈ 3 భాగాల్లో నీళ్లు వేడిగానే ఉంటాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ 3 భాగాల్లోని నీళ్ల ఉష్ణోగ్రత వేరుగా ఉంటుంది. ఒక భాగంలో నీరు చాలా వేడిగా ఉంటాయి. రెండో భాగంలోని నీళ్లు కొద్దిగా వేడిగా ఉంటాయి. మూడో భాగంలో నీరు చాలా తక్కువ వేడిగా ఉంటాయి. ఈ కొలను ప్రాచీనమైనదని ఎందుకు చెప్తున్నానంటే, ఈ కొలను దగ్గరికి రుక్మిణీదేవి యొక్క మందిరం ఉంది. ఈ మందిరం 700 సంవత్సరాల క్రితం నాటిది. అందుకనే ప్రజలు దీన్ని గొప్ప కొలనుగా భావిస్తారు. బద్రీనాథ్ తప్త కొలను. ఫ్రెండ్స్, ఈ కొలను చూడ్డానికి కేవలం భారతీయులు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న హిందువులందరూ వస్తారు. బద్రీనాథ్ మందిరం సమీపంలో ఈ కొలను ఉంటుంది. ఇందులో ఎల్లప్పుడూ వేడి నీళ్లు ఉంటాయి. భక్తులు బద్రీనాథ్ మందిరాన్ని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ చెరువులో స్నానం చేసి బయలుదేరతారు. భక్తులు ఇలా ఎందుకు చేస్తారంటే, ఇలా చేయడం వల్ల తమ పాపాలు తొలగిపోతాయని వాళ్ల నమ్మకం. ఈ చెరువులోని నీళ్లు కేవలం వేసవికాలంలో మాత్రమే వేడిగా ఉండవు. విపరీతమైన చలిలో కూడా ఈ నీళ్లు చాలా వేడిగా ఉంటాయి. ఈ కొలనులోని నీళ్లు ఉష్ణోగ్రత 45 డిగ్రీలు ఉంటుంది. అందుకనే ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఈ కొలను చూడడానికి వస్తారు. అసలు ఈ నీళ్లు ఎందుకు వేడిగా ఉంటాయో ఎవరికీ తెలియదు. కానీ మన హిందువులు మాత్రం ఇది అగ్నిదేవుడి నివాస స్థావరంగా భావిస్తారు. దలాహి కొలను. భారత్లోని జార్ఖండ్ నుంచి సరిగ్గా 27 కిలోమీటర్ల దూరంలో ఒక రహస్యమైన కొలను ఉందని మీకు తెలుసా? అసలు ఈ కొలనులో దాగి ఉన్న రహస్యాలు ఏమి ఉంటాయని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. ఈ కొలను గురించి అద్భుతమైన విషయం ఏంటంటే, ఎవరైనా ఈ కొలను దగ్గరికి వెళ్ళి చప్పట్లు కొడితే ఈ నీళ్లు దానంతా అవే పైకి వస్తాయి. నీళ్లను మరగబెడితే ఏ విధంగా నీళ్లు మరుగుతాయో అదేవిధంగా చప్పట్లు కొట్టినప్పుడు ఈ కొలనులోని నీళ్లు మరుగుతాయి. కేవలం ఇది మాత్రమే కాదు, ఇందులో స్నానం చేసినప్పుడు చర్మ సమస్యలన్నీ తొలగిపోతాయి. అందుకనే భారత్లో ఉన్న ప్రజలందరూ ఈ కొలను చూడ్డానికి వస్తారు. ఈ కొలను గురించి ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే,
ఇందులోని నీళ్లు చలికాలంలో వేడిగా ఉంటాయి, అలానే వేసవికాలంలో చల్లగా ఉంటాయి. భీమ్కుండ్ కొలను మధ్యప్రదేశ్లోని ఛత్రాపూర్ జిల్లా సమీపంలో ఉన్న ఈ కొలను చాలా రహస్యమైన కొలను. ఇందులో ఉన్న రహస్యాల వల్ల ఇది ఎప్పుడూ చర్చలోనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరూ దీని లోతుని కొలవలేకపోయారు. భారత్లోని చాలామంది సైంటిస్టులు ఈ కొలనుపైన రీసెర్చ్ చేస్తున్నారు. డైవర్స్ కూడా దీని లోతుని కొలవడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎవరూ కూడా ఈ చెరువు కింది భాగాన్ని కనిపెట్టలేకపోయారు. ఎంత లోతుకు వెళ్ళినా కూడా దీని కింది భాగం కనిపించట్లేదు. ఈ కొలను మహాభారతం కాలానికి చెందినదని చాలామంది చెప్తుంటారు. ఇక్కడి స్థానికులు చెప్పిన దాని ప్రకారం పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఒకరోజు వాళ్లకి బాగా దాహం వేసింది. దాహాన్ని తీర్చుకోవడానికి భీముడు తన గదతో భూమిపైన గట్టిగా కొట్టాడు. అందువలన ఇక్కడ కొలను ఏర్పడింది. ఇందులోని నీళ్లు ఇప్పటికీ చాలా శుభ్రంగా ఉంటాయి. ఎంత శుభ్రంగా ఉంటాయంటే ఇందులో జీవిస్తున్న చేపలు కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఇందులో చనిపోతే వాళ్ళ శరీరం ఎప్పటికీ నీళ్లపైన తేలదు. స్థానికులు ఈ కొలనుకి సముద్రానికి సంబంధం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఒకసారి సముద్రంలో సునామీ వచ్చింది. అదే సమయంలో ఈ కొలనులో కూడా దాదాపు 10 ఫీట్ల ఎత్తున అలలు వచ్చాయి. ఇప్పటికీ అది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. గవర్నమెంట్ కూడా దీని లోతు తెలుసుకోవడానికి పైపులు పెట్టి నీళ్లను బయటకు తీసేయాలని ప్రయత్నించింది. ఎన్ని నీళ్లు తీసినా కూడా దీనిలో నీటి స్థాయి ఏమాత్రం తగ్గలేదు. దీన్ని బట్టి ఇది ఎంత రహస్యమైన కొలనో మీకు అర్థమై ఉంటుంది. రుద్రవర్త్ మహాదేవ చెరువు. ఫ్రెండ్స్, అద్భుతమైన రహస్యాలు దాగి ఉన్న ఎన్నో చెరువులు ఉన్నాయి. ఈ చెరువులోని అద్భుతాలని మనం అస్సలు చూడలేం. కానీ ఇది ఎలాంటి చెరువు అంటే ఇందులో ఉన్న అద్భుతాలు నేరుగా మన కళ్ళకి కనిపిస్తాయి. శివుడు రుద్రతాండవం చేసిన తర్వాత ఇక్కడికే వచ్చాడు. అందుకనే దీనికి రుద్రవర్త్ మహాదేవ చెరువు అని పేరు వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో ఉన్న రుద్రవర్త్ మహాదేవ మందిరంలో ఎలాంటి చెరువు ఉందంటే ఆ చెరువులో జరిగే అద్భుతాలను మన కళ్లతో చూడవచ్చు. తేలికగా ఉండే రేగిపండు ఆకులను వేస్తే అవి వెంటనే నీళ్లలో మునిగిపోతాయి. కానీ ఇందులో ఎవరైనా బరువున్న పళ్ళని వేస్తే అవి నీళ్లపైన తేలుతాయి. సాధారణంగా నీళ్లలో పాలు వేస్తే అది నీళ్లలో కలిసిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం అలా జరగదు. ఈ మందిరం పూజారితో పాటు ఇక్కడున్న స్థానికులందరూ ఈ నీళ్లలో శివలింగం ఉంటుందని చెప్తున్నారు. అందుకనే ఈ చెరువులో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని చాలామంది నిపుణులు కూడా చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు ఎవరూ కూడా ఈ చెరువులో ఉన్న శివలింగాన్ని చూడలేదు. కానీ తేలుతున్న పండ్లను మీరిందులో క్లియర్గా చూడవచ్చు. అచ్రుమాత మందిరంలోని కొలను. ఈ కొలను గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది భారత్లో ఉన్న రహస్యమైన కొలంలో ఒకటి. ఎందుకంటే ఈ మందిరంలో స్వయంగా అచ్రుదేవి భక్తులకు ప్రసాదం ఇస్తుంది. ఆ ప్రసాదం భూమిపై నుంచి పైకి వస్తుంది. ఇప్పటివరకు ఈ ప్రసాదం భూమి కింద ఏర్పడిన కొలంలోకి ఎలా వస్తుంది ఎవరికీ తెలియదు. అందుకనే ఈ కొలనుని రహస్యమైన కొలనుగా భావిస్తారు. ఇది మధ్యప్రదేశ్లోని టిటంగఢ్ జిల్లా నుంచి 60 కిలోమీటర్ల దూరంలో అచ్రుదేవి మందిరంలో ఈ కొలను ఉంటుంది. ఇక్కడి స్థానికులు దేవి కృప వలన ఈ మందిరం ఏర్పడిందని చెప్తున్నారు. ఇక్కడ ఎవరు తమ కోరికలు కోరుకున్నా సరే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. ఫ్రెండ్స్, భారత్ ఎంత రహస్యమైనదో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడున్న ప్రతి ప్రాచీన వస్తువులలో ఏదో ఒక రహస్యం దాగే ఉంటుంది. ఒకవేళ భవిష్యత్తులో మనం ఈ మిస్టరీలను సాల్వ్ చేస్తే మానవుల జీవితం మారిపోయే అవకాశం ఉంటుంది. భారత్లో ఉన్న రహస్యమైన కొలనులలో వీటిలో మీకు ఏది బాగా నచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.